దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం మీ దినం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియాతి ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని వాగ్దానం చూస్తూ దైవికంగా సిద్ధపడుతూ ఉన్నారా? మనందరం కూడా దేవుని యొక్క అత్యంతమైన కృపను బట్టి కాపాడబడుతూ రక్షించబడుతూ దీవెనకరంగా ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ఈ దినం దేవుడు ఏ వాగ్దానం ఇస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి కీర్తనలు 147వ దావీదు కీర్తన 11వ వచనం చదువుకుందాం. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకొని ఎవరైతే ఉంటారో వారిని బట్టి యెహోవా ఆనందిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, కృప గొప్పది, కృప విస్తారమైనది. కృప అంటేనే ఎన్నిక లేని మనము ఎన్నికైన వారిగా చేసేదే కృప. అర్హత లేని వారిని అర్హులుగా చేసేదే కృప. పనికి రాని వారిని పనికొచ్చే వారిగా చేసేదే కృప. ఎక్కలేని వారిని ఎత్తైన కొండపైకి ఎక్కించేదే కృప. బైబిల్ గ్రంథంలో దావీదునకు శాశ్వతమైన కృపను దేవుడు చూపించాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, దావీదు వంశంలో నుంచే రక్షకుడు బయటకు వచ్చాడు. కారణం ఏంటంటే కృప గొప్పది, కృప అమూల్యమైనది. అది కొంతమంది మాత్రమే పొందుకోగలుగుతారు. వారు శ్రేష్ఠులు, అద్భుతమైన వారు. ఇక్కడ దేవుడు అదే సెలవిస్తున్నారు. ఎవరైతే నా యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే నా కృప కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వారిని బట్టి నేను సంతోషిస్తాను అంటున్నాడు. మిమ్మల్ని బట్టి దేవుడు సంతోషించాలంటే మొదటిగా మీకుండవలసింది దేవుని యందు భయభక్తులు, విధేయత. రెండోదిగా కృప కొరకు ఎదురు చూస్తూ ప్రతిదినము దేవా నీ కృప నాకు కావాలి, నీ సహాయం నాకు కావాలి, నీ కృప లేనిదే నేను బ్రతకలేనని చెప్పి దేవుని వైపు చూస్తూ ఉంటే మిమ్మల్ని బట్టి దేవుడికి ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. బైబిల్ గ్రంథంలో దావీదు గొర్రెలు కాపరి, విలువ లేని పని, అర్హత లేని, ఎటువంటి రెస్పెక్ట్ లేని పని, కానీ అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి రాజ్యం మధ్యలో నిలబెట్టి రాజ్యాధికారాన్ని ఇవ్వడానికి గల కారణం కృపే. కాబట్టి పనికిరాని మనల్ని ఉన్నతంగా నిలబెట్టి ఆశీర్వాదకరంగా మార్చేది కృపే. కాబట్టి ప్రతిదిన కృప కొరకు ఎదురు చూద్దాం. ఉదయకాలం వాగ్దానాన్ని చూస్తూ దేవుడిచ్చే కృపను పొందుకుంటూ ఆశీర్వాదకరంగా ముందుకు వెళ్దాం. అందరం కూడా వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుడ గొప్ప దేవ, ఈ దినము మీరు మాకు ఇస్తున్న బలమైన వాక్ వచనాలను బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తున్నారు, ఈ వాక్ వచనాలన్నీ బిడ్డల పట్ల రూఢీపరిచయ్యా. కృప కొరకు ఎంతమంది కనిపెట్టుకుని ఉంటున్నారో కృప విస్తరించయ్యా. కృప వెంబడే కృప, కృప వెంబడే కృప బిడ్డలు పొందుకున్నట్లుగా సహాయం చేయండి. వారికి అవసర రక్తాలని తీర్చండి. ఎంతమంది నీకు భయభక్తులు కలిగి, నీ యందు భయభక్తులు కలిగి విశ్వాసంగా ముందుకు కొనసాగుతున్నారో నీ కృప వారి పట్ల విస్తరించి నీ నామాన్ని మహిమ తెచ్చుకొని బాడ్డేస్ మ్యారేజ్ చేసుకున్న వారికి దీవెన శుభములు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. వాగ్దానం మీతోనే ఉంచుకోవద్దు. 10-20 మందికి షేర్, లైక్, కామెంట్ చేస్తూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలపు ఆరాధన జరుగుతూ ఉన్నాయి. మీరందరూ కలుసుకోండి. లైవ్ ద్వారా ఆరాధన జరుగుతూ ఉన్నాయి. 4:30 నుంచి 5:30 జరుగుతున్నాయి. మీరందరూ కలుసుకోండి. మనందరూ కలిసి సంతోషంగా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆమేన్.